నమస్తే, మనతో మాట్లాడడానికి జనార్దన్ ఉండి ఒకసారి మాట్లాడదాం. నమస్తే జనార్దన్. నమస్తే. ఉద్యమం జర స్లో అయిందా? స్లో ఏం లేదన్న, ఎప్పుడు ఒకే తిరగబోదు కదా, మన హార్ట్ బీట్ కూడా ఒకే తిరగపోతే పోయినట్టే. ఎప్పుడు కూడా ఉద్యమంలో ఎత్తుపల్లాలు అనేటివి ఉంటూనే ఉంటాయి. మేము వాళ్ళకు మొన్నటి వరకు కలిసినాం, సామరస్యంగా చెప్పినాం. కాంగ్రెస్ వాళ్ళకు ఇవ్వలేదు ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇవ్వనటువంటి నీ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ సంవత్సరంలో 6 మంది చచ్చిర్రు. 18 నెలల్లో కాదు, 6 మంది చచ్చిర్రు. 6 మంది నిరుద్యోగాల ఉసురుతలికి కాంగ్రెస్ పార్టీ పోతుంది, కొట్టుకొని పోతుంది, ఈ ఉసురుతలికి నాశనం అయిపోతుందని చెప్పినాం. మొన్న మందల సామాయిలన్నకు కూడా గాంధీ భవన్లో చెప్పినాం. అయినా వీళ్ళకు సిగ్గు రావట్లే, ఏది రావట్లే. అసెంబ్లీలో మాట ఎత్తలేదు. వీళ్ళకి ఎంతసేపటికి కూలిపోయిన కాళేశ్వరం అని ఇంకొకటని మాట్లాడరు, వద్దనట్లేం. మన నిరుద్యోగ అంశాల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ మాట్లాడినటువంటి కాంగ్రెస్ వాళ్ళను త్వరలోనే కథం పట్టేయడానికి నిరుద్యోగులుగా అన్ని ఊర్లు తిరగబోతున్నాం. వీళ్ళను ఇప్పుడు మా ఊరియా లేకుండా పొలాలు ఎర్రబారిపోతున్నాయి కదా, అదే కరిగట్లలో ఈ కాంగ్రెస్ను తొక్కి నాశనం చేస్తాం కాంగ్రెస్ అని కూడా చెప్తున్నాం. కరిగట్లలో కాంగ్రెస్ కథం కాబోతుంది. యాసంగి కరిగట్లలో వరకు కాంగ్రెస్ కనిపించదు. అప్పటి వరకు స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోతాయి కదా, ఈ మున్సిపాలిటీ వరకు ఆ కరగట్లలో కాంగ్రెస్ మురిగిపోవాల్సిందే, కాంగ్రెస్ను కథం పట్టేయాల్సిందే, నిరుద్యోగులు ఏకం కావాల్సిందే. ఇక్కడ చూస్తూ ఉంటే మీరు కలవని నాయకులు లేరు. ప్రతి కాంగ్రెస్ నాయకులు కలుస్తున్నారు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కలుస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని అయితే పదే కలుస్తూ ఉన్నారు. కానీ పెద్ద రెస్పాన్స్ ఏం కనిపిస్తలేదు. అందరూ ప్రతిపక్షాలు పక్క పెట్టేసి అధికార పక్షం పక్క పెట్టేసింది. ఇష్యూ గురించి కూడా పెద్ద లేవనెత్తలేరు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంతే, వీళ్ళకందరికీ ఏంటంటే ఇక వాళ్ళకు చేసుకున్నటువంటి తప్పులు ఒప్పుల గురించి, దీని గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఉండడానికి, సమస్యలను పక్కదోవ పట్టేయడానికే చేస్తుంది. నిరుద్యోగ సమస్య కాదా? ఇలా యూరియా సమస్య ఎంత పెద్ద సమస్య, నిరుద్యోగ సమస్య అంతే. ఇలా అవును యూరియా వేసిర్రు, మమ్మల్ని పొలం మంతది, పొలం మంతే ఇన్ని పైసలు వస్తాయి అంతే. కానీ ఇప్పుడు వచ్చే పైసలు ఎవరికి పంపించాలి? మాకు పంపించాల్సిందే. నిరుద్యోగులకు ఇక్కడ చదువుకునేటానికే ఇలా మాకు ఉద్యోగం వస్తే ఇలా మా తల్లిదండ్రులకు మేము పంపించుకుంటాం కదా. అంటే ఇవాళ నువ్వు ఏం చేసినా కానీ ఆ వచ్చేటటువంటి పైసలు ఏ అవుతుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యకు, వైద్యానికి, ఉద్యోగాల గురించి వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి ఖర్చు పెట్టేదే కదా. అందుకే అడుగుతున్నాం, ఈ సమస్య పరిష్కారం కాకుండా పైన వచ్చేటటువంటి చేయడమే. అసలు రోగం ఏడుందో రోగానికి మందేసేటటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. పైన లేపనాలు రాసేటటువంటిది కాంగ్రెస్. మాట్లాడాలి కూడా అంతే, ప్రతిపక్షాలు కూడా అంతే నాశనమైనాయి. ఈ కాంగ్రెస్లో అవి కూడా అట్నే తలగబడ్డాయి, అవి కూడా అట్టనే మోపైనాయి. కేసీఆర్ అన్నట్టు ఏది పడితే అది గత్తర మాట్లాడేది. వాటితో పాటు ఒక నిరుద్యోగ సమస్య పైన ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడి, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలన్న తెలంగాణలో నియామకాలు ఎటుపోయినా నిరుద్యోగులు ఎందుకు చస్తుర్రు? నిరుద్యోగ అంశాన్ని ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడరు? అధికార పక్షాలు ఆగం చేస్తున్నా, ప్రతిపక్షాలు గడ్డి పీకుతున్నాయా? వాళ్ళు అంటే వీళ్ళు తందానంటారా? వాళ్ళు చంపితే వాళ్ళు చంపడం వల్ల సచ్చినటువంటి వాళ్ళ పాటలు మోస్తుందో ప్రతిపక్షాలు వస్తాయా? వాళ్ళు చంపితే వీళ్ళు వచ్చి బొంగులు తొలుతారా? వీళ్ళొచ్చు ఏం చేస్తారు? వీళ్ళొచ్చి ఈ పాడలు మోసి ఇక్కడ నుంచి సానుభూతిని పొందుతారా? వాళ్ళు సాగుకొడితే వీళ్ళు సానుభూతి పొందుతారు వచ్చి పాడలు మోసి. ఇదే కాంగ్రెస్ ఈ తెలంగాణలో మోపైనటువంటి పార్టీల యొక్క పనితీరు. ఎమ్మెల్సీ ఆయన తీన్మార్ మల్లయ్య మాట్లాడు, ఈమె కవితమ్మ మాట్లాడదు. ఆయన తీన్మార్ మల్లయ్యను నిలదీస్తుంది పోతే ఆయన కవిత పంపించినటువంటి వాళ్ళు కవితతో తాగి వచ్చి మాట్లాడుతున్నారు, ఈ దొంగలని మాట్లాడతారు. ఈ కవితమ్మ నిరుద్యోగుల గురించి మాట్లాడదు. అరే వాడు మళ్ళీ అట్టనే అన్నాడు, వాళ్ళు నా కాడికి రాలేదు పోలేదు, పొరగాల సమస్య జెన్యున్గా ఉందని 3 నెలల సంది ఎక్కడన్నా మాట్లాడిందా? ఇలా 100 రోజులు అన్న 103 రోజులు అన్నదు, 3 నెలల 15 రోజుల దినాల నుంచి ఏనాడన్నా ఈ 6 దింపుడు గల్లాల గురించి, 6 తద్దినాల గురించి, ఈ నిరుద్యోగుల గురించి ఈ కవితక్క ఏనాడన్నా మాట్లాడిందా? కవితక్క నోట్లోకి వెళ్ళి మాట వచ్చిందా? ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు, మా నుంచి గెలిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఈమె రాజకీయం, ఈమె ప్రతిపక్షాల రాజకీయం, ప్రతిపక్షాలు మిగతా పార్టీలు అంతే. ఈ కమ్యూనిస్టులన్నా అంతో ఇంత మొన్న కొట్లాడి వచ్చారు, వాళ్ళు కూడా రావాలి, కొట్లాడిన దాని నుంచి ఇప్పుడు మీ బలం సరిపోతుంది, మీకు బలం కావాలి కొట్లాడడానికి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మా బలం ఎందుకు సరిపోదన్న? బలం ఏం కాదు, వాళ్ళు సంపాదించి వెనకేసుకున్నారు, వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. అట్లనే డబ్బులు కనుక నిరుద్యోగులకు వచ్చి ఉంటే ఇలా మా సమస్య పోయేది. అంటే నిరుద్యోగులకు ఈ ప్రభుత్వాలు ఈ అక్రమంగా డబ్బులు లీకేజీలు కాకుండా స్కీములలో ఉండుంటే వీళ్ళకు నిజంగా ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య రూపుమాపేది. మాకెందుకు శక్తి సరిపోదు? వీళ్ళు లంగాలు కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళేం లీక్లు అన్నారు, వీళ్ళేం చేస్తున్నారు? కోర్టు మెట్లు ఎక్కేటట్టు నోటిఫికేషన్లు. మరి కోర్టు మెట్ల ఎక్కుతందుకు యాడ్ నుంచి పైసలు వస్తాయి? గాఢమా శక్తి సరిపోవట్లేదు. మరి అడ్వకేట్
అడ్వకేట్లు యాడ్ నుంచి వస్తారు, పుణ్యానికి వస్తారా? మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్న నిరంజన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? పెద్ద అడ్వకేట్ను రోజుకు 30 లక్షలు పెట్టి గలాంటి కాడ మా శక్తి సరిపోదు, కొట్లాడుతుంది మా శక్తి ఎందుకు సరిపోదు? కాంగ్రెస్ వాళ్ళ శక్తి సరిపోకనే కదా నిరుద్యోగులతోటి నిరుద్యోగులతోటి కొట్లాడించి గెలిపించుకున్నటువంటి వాళ్ళు. మా శక్తి కొట్లాడడానికి సరిపోతుంది, ప్రభుత్వాలను గద్దె దింపడానికి సరిపోతుంది, వేరే వాళ్ళని గద్దెనెక్కేయడానికి సరిపోతుంది. ఈసారి అట్లా కాకుండా వచ్చే ఎన్నికలలో దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకుపోవడానికి పనిచేస్తాం. మా శక్తి ఎక్కడ సరిపోదంటే వీళ్ళు అక్రమంగా కాంగ్రెస్ వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి సక్రమంగా చేయకుండా దొంగ లీగల్ రూల్స్ తోటి ఇచ్చినప్పుడు కోర్టు మెట్ల దగ్గర మా శక్తి సరిపోదు. అంతే, దానికి ప్రతిపక్షాలు రావాలి, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు కూడా దీనికి ఆర్థిక సాయం చేయాలి. అట్లానే జోలె పట్టుకొని పోతే ఒక బిడ్డను సావగొట్టిర్రు ఈ కాంగ్రెస్. ఒక బిడ్డను వీళ్ళు పోలీసులు వాళ్ళ ఇంట్లోకి తోలితే వాళ్ళ అమ్మోళ్ళు మా ఆడపిల్ల మా ఇజ్జత్ తీసినాం అది ఇదంటే ఆ బిడ్డ మానసిక క్షోభకు గురై ఉరేసుకొని చచ్చిపోయింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు వైనం, ప్రతిపక్షాల పనితీరు ఇదంతా ఉన్నది. కాబట్టి వీళ్ళని మేము ఏమంటున్నామంటే వీళ్ళు దొంగలు లంగలు లఫంగులు అంటున్నాం. ప్రతిపక్షాలు కూడా సిగ్గు తెచ్చుకొని వ్యవహరించాలంటున్నాం. మీ ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో తెలంగాణలో ఏదో జరిగిపోయింది, ఇదంతా ఆగమైపోయిందని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా పెద్దలు కూడా ఏం చేయాలంటే బీసీ వాదం అన్ని మాట్లాడేటోళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడరు. ఆయన అంటాడు ఇంకొక ఆయన, 42% లేనిది నేను ఇచ్చే కొట్లాడి ఉద్యోగాలు తెప్పిస్తే అల్ల బీసీలకు రావు, 42% లేకుండా ఆ ఉద్యోగాల గురించి 42% ఎప్పుడవుతుంది, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి అంటే ఇంకా మళ్ళీ 2-3 ఎలక్షన్లు అయ్యేంత వరకు నిరుద్యోగులు ఇట్నేసాం వల్ల మరి ఇన్ని రోజులు ఏం చేసిరు అంటున్నాం. కాబట్టి ఏది పట్టించుకోకుండా త్వరలో నోటిఫికేషన్ చేయాలి, లేకుండా మేము మీ సంగతి ఏందో చెప్తాం. ఈ కరగట్లలో కాంగ్రెస్ను తొక్కి నారాధిస్తామని చెప్తున్నాం, కాంగ్రెస్ కథం చేస్తామని చెప్తున్నాం. చెప్పు ఆస్మా, ఏమంటారు మీరు దీనిపై? ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఎలా మీ కార్యాచరణ ఎన్నో ఉండబోతుంది? నేను ఒకటి గమనించిన, కవితక్క 103 రోజులు సంఖ్యతో చెప్తుంది నంబరు. 103 రోజులు మా అన్నతో మాట్లాడక 103 రోజులు అవుతుంది, నేను చాలా బాధపడుతున్నా అన్న అని చెప్పేసి కేటీఆర్కి చెప్తుంది. అక్క నువ్వు 103 రోజుల నుంచి ఎంత క్షోభను అనుభవిస్తున్నామో మాకు కూడా అర్థమవుతుంది. కానీ మేము కూడా నిరుద్యోగులం 23 నెలల నుంచి అంతే బాధపడుతున్నాం. 103 రోజుల సంఖ్య ఎక్కువనా, 23 నెలల సంఖ్య ఎక్కువనా? మరి నువ్వు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడవక్క? ఎందుకు మాట్లాడవు? ఇప్పటికీ పదవి బాయ్, నీకు అసలు పార్టీల సభ్యత్వము బాయ్, కుటుంబంలో నీ ప్లేసు బాయ్, అన్నీ బాయ్. అయినా సరే ఎందుకక్క నిరుద్యోగుల గురించి ఇప్పుడు నీకు ఎవరు కావాలి తోడు? ఏ సమస్యలు కావాలి? ఎంతసేపటికి పదవులు పార్టీ పెడుతుంది అంటుంది, మమ్మల్ని కలుపుకొని పెడుతుందా? ఏది మరి కలుపుకోవడం అంటే? నీకు అన్ని అధికారాలు ఉన్నప్పుడు మమ్మల్ని అసలు కేర్ చేయకుండా ఈరోజు అన్నీ పోయినాయని చెప్పేసి అన్నీ పోయిన తర్వాత మమ్మల్ని కలుపుకోవడం, అది కలుపుకోవడం అంటారా? నీకు ఏ దారి లేక గోదారి దిక్కన్నట్టు మమ్మల్ని పట్టుకుంటున్నావేమో. నా నినాదం నిరుద్యోగుల సమస్యలే మేను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. నిరుద్యోగుల సమస్యలపైన ఇదే ఇందిరా పార్క్లో ధర్నా కూర్చుందా, దీక్షకు కూర్చుందా? ఉంటుంది కావచ్చు, ఫ్యూచర్లో కాదు, కూర్చున్నప్పుడు ఆలోచిస్తాం మేము కూడా. ఎందుకంటే ఒకటేసారి నువ్వు చెప్పిన మాటలు నమ్మి మేము పోలేం కదా. ఆల్రెడీ 10 సంవత్సరాలు మీ పాలనను చూసినాం మేము. చూసిన తర్వాత కూడా నువ్వు మొన్నటికి మొన్న 42% రిజర్వేషన్ కోసం కూర్చుంటివి, అది ఇక్కడ ఆమోదించి అనగానే రంగులు పూసుకుంటివి. మరి నిరుద్యోగులు ఇంత బాధపడుతున్నారని ఏ రోజైనా కన్నీళ్ళు పెట్టుకున్నావా? నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావా అక్క? మరి ఎందుకు మేము నీ పక్షాన చేరాలి? ఎందుకు చేరాలి? మాకు కూడా అసూరెన్స్ కావాలి కదా. నువ్వు మా తరపు నుంచి ఏం చేస్తావు అనేది చేసి చూయించక్క. ఇప్పుడైనా నీకు మంచి అవకాశం ఉంది, చేసి చూయిస్తే అప్పుడు ఖచ్చితంగా మేము నమ్మే పరిస్థితి ఉంటే మేము నమ్ముతాం. ఇప్పటికైనా ప్రశ్నించని అంటున్నాము. ప్రశ్నించాలే ఫస్ట్. లేదు నేను నిరుద్యోగులను కలుపుకొని పోతా అంటే కలుపుకోగానే మేము కలవడానికి సిద్ధంగా లేము. ఆ రోజు మీ కుటుంబం అండ ఉంది కాబట్టి మొత్తం కాలదన్నీరు మమ్మల్ని, నిరుద్యోగులందరినీ. అలాంటిది ఈరోజు నీ కుటుంబం దూరం అని చెప్పేసి మమ్మల్ని తీసుకుంటా దగ్గరికి అంటే అది కాదు. ఏం లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకుని ఉంటే, అధికారం ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర తీసుకుని ఉంటే మాకు మంచిగా అనిపిస్తుండే. మేము వెళ్ళి గంటలు బయట వెయిట్ చేసి మీకోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి ఆ రోజు ఎటుపోయిరక్క మీరంతా? మీ పార్టీ ఎటుపోయింది? ప్రతిపక్ష నాయకులు ఎటుపోయారు? ఇదే హరీష్ రావు గారు మా గురించి ఎందుకు మాట్లాడరు? మా సమస్యలు తెలుసు కదా. అన్నీ తెలిసినప్పుడు మా మీద కేసులు పెట్టిరని తెలుసు, మేము జోల పట్టిన సంగతి తెలుసు, గురుకుల విద్యార్థులు జోల పట్టిన విషయాలు తెలుసు, గురుకులాల్లో విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసు. అన్నీ తెలిసి కూడా నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడారు మీరు? నిరుద్యోగులు అసలు సమస్యగానే కనిపిస్తలేదా? ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలంటే ప్రతిపక్షాల సపోర్ట్ మీకు అవసరం. సో దానికోసం ఎలా ప్రయత్నం చేస్తారు? ఇన్ని రోజులు మేము ఏమనుకున్నామంటే ఒంటరి పోరాటం చేసినాం. వాస్తవానికి మేము ఒంటరి పోరాటం చేసినప్పటికీ వీళ్ళంతా బీఆర్ఎస్ దొంగలు. అసలు ఆ రోజు మల్లన్న గారిని క్వశ్చన్ చేసినా అట్లా అన్నారు. బీజేపీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, అన్ని కలుపుకొని పోవాలి. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే అన్ని పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోవాలనే ఆలోచన ఉంది మాకు. కానీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళే మా దగ్గరికి రావాలి,
మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి, అసలు మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి? ఇప్పుడు కూడా మీ దగ్గరికి మేము రావాలా? మీరు ఓడిపోయారు, అధికారాలు పోయినాయి, మీ పొగరు ఇంకా అనగలేదా? అసలు ప్రతిపక్ష లీడర్లు మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, మేము మీ దగ్గరకు వచ్చుడు కాదు, ఈ పోటీలు పెట్టకండి. మీరు ఎప్పుడైతే నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటారో ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మా దగ్గర కంటే 5-10 మంది దగ్గర కాదు, ఇదే అశోక్ నగర్ రండి, అదే ఉస్మానియా యూనివర్సిటీ రండి, దిల్సుఖ్ నగర్కి రండి. ఎక్కడ నిరుద్యోగులు చదువుకుంటారో, ఎక్కడ నిరుద్యోగులు డే అండ్ నైట్ కూర్చొని కష్టపడతారో అట్లాంటి ప్లేస్కి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడండి, చర్చలు జరపండి. సరే, అధికార పక్షం అంటే వాళ్ళకు కొన్ని అడ్డంకులు ఉంటాయి, వాళ్ళు రాలేదని అనుకోవచ్చు, వాళ్ళు రాలేదని అనుకోవచ్చు. ప్రతిపక్షాలకి ఏం రోగం అండి? ఏం రోగం? నిరుద్యోగులు ఎందుకు సంప్రదిస్తలేరు? ఎంతసేపటికి మేము కూడా రాహుల్ గాంధీ రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలి అశోక్ నగర్ అని అడుగుతున్నాం, కానీ అసలు మిగతా ప్రతిపక్ష లీడర్స్ ఎందుకు రావట్లేదు అశోక్ నగర్కి? యూరియా బస్తా దొరుకుతలేదంటే ఆడుకోతారు, రైతు భరోసా వస్తలేదంటే పోతారు, షాదీ ముబారక్ వస్తలేదంటే పోతారు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తలేవు, మీరు ఎందుకు వస్తలేరు? మరి నిరుద్యోగుల దగ్గరికి మీరు ఎందుకు వస్తలేరు? స్టడీ హాల్ దగ్గరికి మీరు ఎందుకు వస్తలేరు? యూనివర్సిటీల దగ్గరికి మీరు, కాలేజీల దగ్గరికి ఎందుకు వస్తలేరు? ఒక గురుకుల హాస్టల్ దగ్గరికి ఎందుకు పోతలేరు? ఫుడ్ పాయిజనింగ్ అయిన దగ్గరికి ఎందుకు పోయి మాట్లాడతలేరు? మరి మీ ప్రతిపక్షాలు ఏడబండినాయి, నిద్రపోతుర్రా? ఇప్పటికీ నిద్రపోతుర్రా? 2 సంవత్సరాల పాలన అయిపోయింది ఇక్కడ, ఇంకా 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మాకు ఏం అసూరెన్స్ ఇస్తారు? మీరు ఏ భరోసా ఇస్తారు? గిన్ని మేనిఫెస్టోలు పెట్టి మాకొక భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మీరు ఏమి ఇవ్వకుండా ఇప్పటికీ నిన్న డిబేట్లో కూడా బీఆర్ఎస్కి చెందిన క్యాండిడేట్ ఎట్లా మాట్లాడుతుందంటే, మీరు ఇట్లా చేస్తారు కదా, మాకు తెలుసు, మేము వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తామంటారు. అంటే ఇప్పటికీ మా మీద కక్ష సాధింపే ఉంది నిరుద్యోగుల పైన. అంటే 10 సంవత్సరాలు మేము పాలించినాం, మమ్మల్ని ఓడగొట్టిరు మీరని చెప్పేసి ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా మా పైన? మీకు నిజంగా మాకు నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే ఎక్కడ నిరుద్యోగులు ఉంటారో అక్కడికి రండి. రాకపోతే మేమే వచ్చి మాట్లాడాలంటే మాత్రం మేము రాము, నిరుద్యోగులం రాము. మేము ఒక్కరమిద్దరం కాదు, లక్షల్లో ఉన్నాం మేము. మీరు వస్తే మా దగ్గరకు వచ్చి, మా స్టడీ హాల్స్ దగ్గరికి, మేముండే ఏరియాకి వచ్చి మాట్లాడండి, బరాబర్ మాట్లాడతాం, మిమ్మల్ని కలుపుకొని పోతాం. అప్పుడు కవితక్కగానే అదే చెప్తున్నాను నేను, అక్క నువ్వు అక్కడ నీ ఇంట్లో కూర్చొని మాట్లాడడం కదక్క, అశోక్ నగర్కి రా, ఉస్మానియా యూనివర్సిటీకి రా, దిల్సుఖ్ నగర్కి రా, పబ్లిక్లో కూర్చొని మాట్లాడదాం. రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడలేదా? నువ్వు కూడా రా అక్క. అట్లే బీజేపీ వాళ్ళు కూడా రండి. ఎందుకు వస్తలేరు మీరు ప్రతిపక్షాలు? కాంగ్రెస్ వాళ్ళనే రండి అని మనం ఎందుకు అడగాలి? ఫస్ట్ వాళ్ళు రాని. ప్రతిపక్షాలు వచ్చి తప్పైంది, మేము మీకు అసలు ఏం చేయలేకపోయినాం, అందుకే మీరు ఈరోజు బాధపడుతురు, ఈ తప్పు మళ్ళీ జరగదు, తిరిగి చేయమని భరోసా కల్పించండి. అప్పుడు మీతోనే కలిసి